ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ ద వీడియో. జావిస్ రెడీగా ఉన్నావా? నెంబర్ 1, మీకు తెలుసా యుఎస్ఏలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఒకప్పుడు లైట్ హౌస్ లాగా ఉపయోగించేవారంట. ఈ విషయం నేను చెప్పడం లేదు, అమెరికన్ గవర్నమెంట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయిన యునైటెడ్ స్టేట్స్ కోస్ట్ గార్డ్ అనే వెబ్సైట్ చెప్తుంది. 1886లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఇనాగ్రేట్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ గ్రూవర్ క్లీవ్లాండ్ ఈ స్టాచ్యూని లైట్ హౌస్గా మార్చే పనిని మొదలుపెట్టాడు. స్టాచ్యూ యొక్క మెయింటెనెన్స్ మరియు లైట్ మెయింటెనెన్స్ని చేపట్టాడు. ఈ లైట్ హౌస్ని 16 ఏళ్ల పాటు వాడకంలో ఉంచారు. అయితే డిసెంబర్ 30, 1901లో నావిగేషన్ ప్రయోజనాలకు లైట్ సరి అయినది కాదని నిర్ణయించుకొని మార్చి 1, 1902లో అప్పటి ప్రెసిడెంట్ అయిన థియోడోర్ రూస్వెల్ట్ అప్పటి ట్రెజరీ డిపార్ట్మెంట్కి లైట్ హౌస్ మెయింటెనెన్స్కి పెడుతున్న మనీని వార్ డిపార్ట్మెంట్కి షిఫ్ట్ చేయవలసిందిగా ఆర్డర్స్ పాస్ చేశాడు. దీంతో చేసేదేమీ లేక స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలోని లైట్స్ ఇంకా చాలా వరకు అమర్చిన వాటిని తీసేశారు. అప్పటి నుంచి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఒక టూరిస్ట్ స్పాట్గా మారిపోయింది. మావా, ఇలాంటి ఒక ఫ్రూట్ ఉంది మావా, అది చూడడానికి అచ్చం చాక్లెట్ లాగానే ఉంటుంది. ఈ ఫ్రూట్ తింటే మనం ఒక ఆరెంజ్ తింటే వచ్చే విటమిన్ సి కన్నా 4 times ఎక్కువ విటమిన్ సి మన బాడీకి లభిస్తుంది. ఈ ఫ్రూట్ యొక్క టేస్ట్ కూడా అచ్చం చాక్లెట్ లాగానే ఉంటుంది. ఈ ఫ్రూట్ ఆస్ట్రేలియాలోని సబ్ ట్రాపికల్ రీజన్స్లో పెరుగుతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే దీనిని మనం ఏ వాతావరణంలో అయినా పండించవచ్చు. మన దగ్గర కొంత గుడ్ అండ్ హ్యూమిడ్ సాయిల్ ఉంటే చాలు. దీని పేరు చెప్పలేదు కదా, దీని పేరు బ్లాక్ సపోటే లేదా చాక్లెట్ పుడ్డింగ్ అని కూడా పిలుస్తారు. ఈ ఫ్రూట్ పండిన తర్వాత అచ్చం చూడటానికి చాక్లెట్ లాగానే ఉంటుంది. వీటిని ఫ్రెష్గా ఉన్నప్పుడు తినడానికి మరియు స్మూతీస్లో వాడతారు. మీలో ఎంతమంది ఈ ఫ్రూట్ని ట్రై చేయాలనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. మీకు తెలుసా వరల్డ్స్ హెవీయెస్ట్ హార్ట్ ఏదో అని? అదే ద ఎంపరర్ ఆఫ్ ద ఓషన్స్ అయిన బ్లూ వేల్ యొక్క హార్ట్. దీని గుండె యొక్క బరువు 400 పౌండ్లు, అంటే ఒక అడల్ట్ మేల్ లయన్కి సమానం. దీని ఎయోర్టా యొక్క సైజ్ మనం తినే ప్లేట్ అంతా ఉంటుంది. ఎయోర్టా అంటే తెలుగులో బృహత్మణి అని పిలుస్తారు. ఈ ఎయోర్టా హార్ట్ నుంచి పంప్ అయ్యే బ్లడ్ని బ్లూ వేల్ బాడీ అంతా సప్లై చేస్తుంది. దీని హార్ట్ బీట్ని 2 మైళ్ళ దూరం నుంచి కూడా మనం వినొచ్చు. దీని హార్ట్ యొక్క సైజ్ ఒక మినీ గోల్ఫ్ కార్ట్ అంత సైజ్ ఉంటుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఇది వాటర్ యొక్క సర్ఫేస్ మీద ఉన్నప్పుడు దీని హార్ట్ బీట్ నిమిషానికి 25 నుంచి 37 సార్లు కొట్టుకుంటుంది. అదే ఈ డైవ్స్ చేసేటప్పుడు మాత్రం 4 నుంచి 8 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది. మీకు ఈ ఫ్యాక్ట్ ముందే తెలిస్తే కామెంట్లో ఐ న్యూ ఇట్ అని కామెంట్ చేయండి. మామ, ఫోర్బ్స్ మ్యాగజైన్ వాళ్ళు టాప్ 10 వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్స్ యొక్క లిస్ట్ని రిలీజ్ చేశారు. ఈ లిస్ట్లో మన ఇండియాకి కూడా చోటు దక్కింది. అయితే ఫస్ట్ ప్లేస్లో హిస్టరీ సుప్రీం యాచ్ ఉంది. దీని వాల్యూ అక్షరాల $4,500 మిలియన్. ఇంకా సెకండ్ ప్లేస్లో మన అంబానీ మావ యొక్క యాంటీలియా ఉంది. దీని వాల్యూ $2,000 మిలియన్. ఇంకా థర్డ్ ప్లేస్లో ఫ్రాన్స్కి చెందిన విల్లా లియోపార్డో ఉంది. ఫోర్త్ ప్లేస్లో ద లెజెండరీ ఆర్టిస్ట్ లియోనార్డో డావిన్సీ వేసిన సాల్వెంటర్ మున్ని పెయింటింగ్ ఉంది. దీనిని 1490 నుంచి 1510 మధ్యలో వేశారు. అయితే దీని కాస్ట్ $450.3 మిలియన్. ఇంకా ఫిఫ్త్ ప్లేస్లో ద ఫ్రెంచ్ పోస్ట్ ఇంప్రిజన్మెంట్ ఆర్టిస్ట్ అయిన పాల్ సిజినే గారు వేసిన ద కార్డ్ ప్లేయర్స్ పెయింటింగ్ ఉంది. దీని కాస్ట్ $250 మిలియన్. మీకు స్క్రీన్ మీద ఫోర్బ్స్ ఆర్టికల్ని డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. సిక్స్త్ ప్లేస్లో అమెజాన్ ఫౌండర్ అయిన జెఫ్ బెజోస్ బెవర్లీ హౌస్ ఉంది. ఇంకా సెవెంత్ ప్లేస్లో పోర్ట్రేట్ ఆఫ్ అడిలే బ్లౌజర్ 1 పెయింటింగ్ ఉంది. ఎయిత్ ప్లేస్లో ద గ్రాఫ్ హాలిజినేషన్ వాచ్. నైన్త్ ప్లేస్లో ద కార్ ఇన్సూరెన్స్.com డొమైన్. ఇంకా 10th ప్లేస్లో ద లెజెండరీ 1962 ఫెరారీ GTO కార్ ఉంది మావా. మనందరికీ తెలుసు లెదర్ అనేది జంతువుల చర్మంతో తయారవుతుంది అని. అయితే మారుతున్న టెక్నాలజీ వల్ల కొన్ని ఆర్టిఫిషియల్ లెదర్స్ లైక్ సింథటిక్ లెదర్ లాంటివి వాడకంలోకి వచ్చాయి. వీటిని కొన్ని కెమికల్స్ మరియు పీవీసీని యూజ్ చేసి తయారు చేస్తారు. అయితే వీటి వల్ల పొల్యూషన్ ఇంకా హార్మ్ఫుల్ వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది. అయితే ఇప్పుడు వీటికి సొల్యూషన్గా మెక్సికోకి చెందిన ఎడ్రెన్ లోపెజ్ వెలార్డే మరియు మార్ట్ కసారెస్ అనే 2 ఫ్రెండ్స్ కలిసి డిజర్టో అనే కంపెనీని స్థాపించి 2 సంవత్సరాలు కష్టపడి ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసి ఫైనల్గా ఆప్చునా ఫీకస్ ఇండికా అనే క్యాక్టస్తో లెదర్ని తయారు చేశారు. దీనిని ద ప్రిక్లీ పియర్ క్యాక్టస్ అని కూడా పిలుస్తారు. వీళ్ళు తయారు చేసిన ఈ వీగన్ లెదర్ని 2019 అక్టోబర్లో ద ఫ్యాషన్ క్యాపిటల్గా పిలువబడే మిలాన్లో ఎగ్జిబిట్ చేశారు. వీళ్ళు పడ్డ కష్టానికి అక్కడ ఫలితం దక్కింది. వీళ్ళు తయారు చేసిన లెదర్ ఈకో ఫ్రెండ్లీ మరియు సస్టైనబుల్ కూడా. వీళ్ళు దీనిని ఎటువంటి డై కానీ ఆర్టిఫిషియల్ కెమికల్స్ కానీ యూజ్ చేయకుండా వీటిని న్యాచురల్ వేలో తయారు చేశారు. ఈ వీడియోకి 1000 వ్యూస్ ఇంకా 10 కామెంట్స్ వస్తే దీని మీద ఒక ఫుల్ వీడియో చేస్తాను. రీసెంట్గా రిలీజ్ అయిన కల్కి 2898 AD మూవీ ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ ఫిలిం.
దీని బడ్జెట్ 600 కోట్లు. అయితే ప్రపంచంలోనే హైయెస్ట్ బడ్జెట్ పెట్టి తీసిన మూవీస్ యొక్క బడ్జెట్లో మన కల్కి మూవీ యొక్క బడ్జెట్ దాంట్లో 5% కూడా ఉండదు. ప్రపంచంలోనే హైయెస్ట్ బడ్జెట్ పెట్టి తీసిన ఫిలిం 2017లో హాలీవుడ్కి చెందిన ద ఫేమస్ షో అయిన స్టార్ వార్స్లోని ద స్కైవాకర్ సాగాలో వచ్చిన 7th మూవీ ద ఫోర్స్ అవేకెన్. ఈ మూవీ యొక్క బడ్జెట్ 3000 కోట్లు. అవును, 3000 కోట్లు. మన ఇండియన్ మూవీస్ అయిన RRR, ఆదిపురుష్, పఠాన్, యానిమల్ వీటన్నిటి బడ్జెట్ కలుపుకున్నా కానీ ఈ మూవీకి పెట్టిన బడ్జెట్కి ఇంకా 700 కోట్లు తక్కువ అవుతాయి. కానీ మన బాక్స్ ఆఫీస్ కింగ్ అయిన ప్రభాస్ గారి బాహుబలి 2 పార్ట్స్కి వచ్చిన మనీ నేను చెప్పిన మూవీస్ కన్నా 100 కోట్లు ఎక్కువగానే కలెక్ట్ చేసింది. అయితే ఈ మూవీకి వచ్చిన కలెక్షన్స్ ఎంతో తెలుసా? అక్షరాల 13,000 కోట్లు. 3,000 కోట్లు పెట్టి తీస్తే 13,000 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. ఉంటా, బాయ్.